నెల్లూరు నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో మంత్రి పొంగూరు నారాయణ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో 40 లక్షల వ్యయంతో ఈ ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహరీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 8వ డివిజన్ రేపాలవారి వీధిలో 1,40 లక్షలతో రూపుదిద్దుకుంటున్న ఆధునిక పార్కు పనులను పర్యవేక్షించారు. ఎన్నికల సమయంలో ఒక చిన్న బాలుడు అడిగిన కోరికను గుర్తుపెట్టుకుని ఈ పార్కును అన్ని హంగులతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో మంత్రి పొంగూరు నారాయణ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో 40 లక్షల వ్యయంతో ఈ ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహరీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 8వ డివిజన్ రేపాలవారి వీధిలో 1,40 లక్షలతో రూపుదిద్దుకుంటున్న ఆధునిక పార్కు పనులను పర్యవేక్షించారు. ఎన్నికల సమయంలో ఒక చిన్న బాలుడు అడిగిన కోరికను గుర్తుపెట్టుకుని ఈ పార్కును అన్ని హంగులతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బిల్డింగ్ ఉంటే దీన్ని యాక్చువల్గా మొత్తం గోడలన్నీ పగలగొట్టి ఒక చక్కగా చుట్టూ గ్లాసెస్తో ఏసీ, మహిళలకు ఒక జిమ్ము, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ము, చక్కటి టాయిలెట్స్, అదేవిధంగా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఎదురు ఫంక్షన్ ఒక 300 నుంచి 500 మంది చక్కగా ఫంక్షన్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేలు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఒక 500 మంది వరకు పిలిపించుకొని ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్ట్ కూడా చాలా బాగా చేశాడు. ఆ కాంట్రాక్ట్ను నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఇంత బాగా వస్తుంది అనుకోవాలని నిజం చెప్తున్నా. దీన్ని బాగా చేయాలని చెప్పాను. చాలా బాగా చేశారు. కొద్దిగా వర్క్ ఉంది, అది కూడా రాబోయే ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసేసి ఏసీలు కూడా బిగించేశారు. చేస్తే దీన్ని యాక్చువల్గా ఇక్కడ ఉండే ప్రజలకి ఇది 8వ డివిజను 10వ డివిజను మధ్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నేను ఈ సర్రేపల్లి కాలువ కట్ట ఇది ఒకటి సంగమా సిఆర్పి డొంక, ఆ సర్రేపల్లి కాలువ మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని అదిరికి వచ్చాడు. పిల్లవాడిని అదిరికి వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, రేపు ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ ఉంటే చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్నా. లేదు సార్ పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్, స్థలం అదంతా డెమాలిష్ అయిన బిల్డింగ్స్ పలానా దగ్గరని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే ఇక్కడికి నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవులు రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దీన్ని చేయమన్నాను. చాలా బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. దీన్ని నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడున్న ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా ట్రీట్ చేసి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లయన్స్ గ్రూప్తో నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్ళే ఒక 1000 ఇళ్ల నుంచి కలెక్ట్ చేసిన చెత్త కలెక్ట్ చేసేది మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ వాళ్ళు. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర వేయటం ట్రాన్సిట్ ప్లేస్లో. అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్ డీజిల్ కాదు, దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి, ఇవాళ చూసాం. వాటిని కూడా ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తాం. అయితే దానికి అది ఎలక్ట్రికల్ వెహికల్స్ పవర్ స్టేషన్స్ కావాలి. ఆ పవర్ స్టేషన్స్ అవి చేసుకుంటున్నారు. ఆ పవర్ స్టేషన్స్ అయిపోగానే వాటిని కూడా ఆ విధంగా చేయటం వల్ల సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త కూడా ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ అయ్యే విధంగా జరుగుతుంది. 123 మున్సిపాలిటీస్ జరుగుతుంది. రాత్రి నేను మన యొక్క డంప్ యార్డ్ దొంతాలు విజిట్ చేశా. ఆల్మోస్ట్ అయిపోయింది. దాదాపు 5 లక్షల చిల్లర చెత్త ఉంటే గత 30 ఏళ్ల నుంచి పేరు పెట్టిందంతా క్లీన్ చేశారు. ఇంకంతా కేవలం 65,000 టన్ను ఉందన్నారు. అది కూడా ఈ నెలాఖరాకు పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం. అయితే ఒక ఎమ్మెల్యేగా
నేను నా బాధ్యతగా నెల్లూరులో చేస్తున్నాను. నేను అందరూ రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే ఒక నెగటివ్ నుంచి పాజిటివ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. 1 by 1 చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 8వ డివిజన్లో రేబాలవారి పార్క్, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్కు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలా. మరీ ముఖ్యంగా ఈ పక్కనే ఇప్పుడు మనం చూసాం, ఇదంతా సిఆర్పి డొంక అంటాం. పూర్తిగా 100% పేదలు దళితులు నివసించే ప్రాంతం సిఆర్పి డొంక. ఈ మొత్తం ఈ సర్వేపల్లి కాలగట్టు మీద ఉండే సిఆర్పి డొంక. దీన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ పార్కు ఈ పేదలకు అందరికీ ఉపయోగపడాలా, ఈ పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆలోచన చేసి ఇక్కడ పార్కుతో పాటు ఒక ఫంక్షన్ హాల్, ఇక్కడ నివసించేటటువంటి పేదలందరూ కూడా మినిమం ఛార్జెస్ అంటే కరెంటు బిల్లు, ఇక్కడ శానిటేషన్ ఛార్జెస్ వగైరాలు మాత్రమే తీసుకుంటూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒక పార్క్ అత్యాధునికంగా 1,40,00,000 రూపాయల వ్యయంతో, బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలు అయితే ఇటువంటి పార్క్ ఈ విధంగా లేదు. నెల్లూరులోనే కాదు, ఈ చుట్టుపక్కల ఏ కార్పొరేషన్లో బహుశా ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ పెద్ద పెద్ద మహానగరాలకే పరిమితమైనటువంటి ఈ విధమైన ఆలోచన పేదలు దళితులు నివసించేటువంటి ప్రాంతంలో ఒక అత్యాధునిక వసతులతో ఫంక్షన్ హాల్ నిర్మించాలా. దానితో పాటు చుట్టుపక్కల పార్కు, అదేవిధంగా జిమ్ము, పురుషులకు సపరేట్గా ఓ జిమ్ము, మహిళలకు సపరేట్గా ఓ జిమ్ము. మీరే చూశారు, అద్భుతంగా తీర్చిదిద్దారు నారాయణ సార్ గారు. ఇదే కాకుండా నెల్లూరు నగరం మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు నారాయణ సార్ గారు. అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమంతో పాటు నారాయణ సార్ గారి కుటుంబం, నారాయణ సార్ గారి స్నేహితులు సన్నిహితుల ద్వారా అనేక మార్గాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తూ విద్య, వైద్యం, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాల ప్రజలకి అత్యధిక మెజారిటీతో తనని గతంలో ఎప్పుడూ లేని విధంగా నగర నియోజకవర్గం నుంచి 74,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో గెలిపించిన ప్రజలకి తన వంతుగా, తన కుటుంబం వంతుగా రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు నారాయణ సార్ గారు. మరి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా నారాయణ సార్ గారికి వారి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.